ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య చాలా సెలబ్రిటీస్ దీని గురించి మాట్లాడుతున్నారు. అనంత్ అంబానీ స్టార్ట్ చేసిన వంతారా గురించి. అంటే ఏంటి స్పెషాలిటీ, ఏవో యానిమల్స్ని రెస్క్యూ చేసి దాంట్లో చూపిస్తున్నారు అని. బట్ జూస్ కూడా ఉన్నాయి కదా, మనకు ఆల్ ఇండియా వైడ్ జూస్ కూడా ఉంది. బట్ దీని గురించి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? వంతారా అండ్ జూస్ అండ్ అసలు ఏంటిది? వంతారా ఒక వేరే లీగ్ అనొచ్చు నేను. మన వేరే గవర్నమెంట్ జూస్లో ఎస్పెషలీ గవర్నమెంట్ సపోర్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ జూస్ సెల్ఫ్ సస్టైనింగ్గా ఉండాలంటే అంత పెద్దగా కాదు. హార్డ్లీ అన్ని జూస్ చూస్తే ఒక 3 to 4 జూసే సెల్ఫ్ సస్టైనింగ్ జూస్ ఇన్ ఇండియా ఉన్నాయి. అంటే యానిమల్స్ని కాపాడుకునే స్టేజ్ కాదు, అంటే రన్ చేయడానికి మినిమంగా మీ ఫెసిలిటీ సెల్ఫ్ సస్టైనింగ్ ఉండాలా అనేవి 3-4 నాకు అట్లాంటివి అనిపిస్తాయి. అదర్వైజ్ దే ఆర్ నాట్ రెవెన్యూ జనరేటింగ్ ఓరియంటెడ్ కాదు. అండ్ గవర్నమెంట్ నుంచి ఇట్లా ఎక్కువ సపోర్ట్తో దీని ఇంపార్టెన్స్ ఇది దీనికి ఇవ్వాలనే డబ్బులు అంత రావు. బట్ వంతరా స్పెషల్ ఎందుకంటే వాళ్ళు వచ్చే సిఎస్ఆర్ అన్ని అక్కడ ఫ్లో బ్యాక్ చేశారు. అండ్ దట్ అమౌంట్ ఈజ్ ఇన్ హ్యూజ్ అమౌంట్. సో దాంతో వచ్చిన ఫెసిలిటీ యూ కెనాట్ ఇమాజిన్. సో వరల్డ్లోనే ఏం లేని అక్కడ ఉన్నాయంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సో బీట్ ద ఎక్విప్మెంట్స్. ఒక ఎగ్జాంపుల్ అంటే ఎలిఫెంట్కి కావాల్సిన ఎండోస్కోపీనే ఉండొచ్చు, వేరే వేరే ఆపరేషన్కి ఆయా కావాల్సిన మెటీరియల్స్, మషినరీ స్పెషల్గా మళ్ళీ చేపించారు అవి జర్మనీ నుంచి. సో కోర్ట్లో ఉన్న ఎక్విప్మెంట్ని వాళ్ళు ఒక్కొక్క యానిమల్గాను డెడికేట్ చేసే కెపాసిటీ ఉన్న ఆ ఫెసిలిటీ అది. సో వరల్డ్ క్లాస్ ఉన్న ఫెసిలిటీ అక్కడ ఉంది నిజంగా. బీట్ అండ్ బెస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ఇన్ వరల్డ్ ఆర్ దేర్ ఇన్ వంతరా. డాక్టర్ టీమే నాకు అక్కడ నాకు 60 నుంచి 100 మంది దాకా ఉండాలి డాక్టర్సే. స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు అన్నిటికీ. మన క్యాట్స్ అంటే పెద్ద పులికి వేరే, టైగర్స్ వేరే, చీతాకు వేరే సపరేట్ స్పెషలిస్ట్ ఉన్నారు. ఇట్లా రకరకాల దానికి అక్కడ వేరేనే ఉంది. అండ్ ఈవెన్ ఎన్క్లోజర్స్ కానీ ఫుడ్ అన్నీ ఎండ్ టు ఎండ్ రియలీ వరల్డ్ క్లాస్ ఉంది అది ఫెసిలిటీ. సో వాట్ ఎవర్ దే హ్యావ్ డన్, ఇట్స్ అ బిగ్గర్ థింగ్ దాన్ వీ కెన్ ఇమాజిన్ ఎల్స్వేర్. బట్ మన జూలో చేస్తున్నాము, దట్స్ అ పార్ట్ ఆఫ్ రెస్క్యూ సెంటర్. బట్ మనది ఏమంటే ఎడ్యుకేషన్, కన్జర్వేషన్ అనేది మనకి పెద్దగా ఉంది. సో ముందు నుంచి చేస్తున్నాం, కానీ నేను చెప్పినట్టు దీనికి బడ్జెటరీ సపోర్ట్ కానీ అట్లాంటి మేజర్ ఇనిషియేటివ్స్ వాళ్ళు లేవు, ఉన్నంత మనకు లేదు. సో అందుకే అంత హైలైట్గా వేరే జూస్ రాలేదు. అంటే నేను ఒక వీడియోలో కూడా చూసే ఏంటంటే మనుషులకి పెట్టేదే వాళ్ళు జంతువులకి ఫుడ్ పెడుతున్నారంట. అవును, అంత హైజీన్ అండ్ క్వాలిటీ. దట్ ఈస్ రియలీ ద అమౌంట్ ఆఫ్ ఇన్పుట్స్ దే ఆర్ గివింగ్ టు అనిమల్స్, ఇట్ ఈస్ యూ కాంట్ ఇమాజిన్. అంటే మీకు అక్కడ ఉన్న ఆల్మండ్స్ అంటే దే గివ్ లాట్ ఆఫ్, అంటే ఇది ఒక్కటే కాదు, వాల్నట్ ఇంపోర్ట్ క్వాలిటీ ఉన్న ఫుడ్ వాళ్ళకి ఇస్తారు. దాంట్లో రెండో మాట లేదు. మీకు అక్కడ నెయ్యిను అమూల్దే వస్తుంది, బయట మార్కెట్ కాదు. సో దే హ్యావ్ సచ్ ఏ వండర్ఫుల్ ఇనిషియేటివ్. అంటే ఫుడ్ చెకింగ్కి వేరే, దానికి చేసే, అంటే ఈవెన్ ఎలిఫెంట్కి మనము రాగి ముద్దలాగా మిక్స్డ్గా ఇస్తాం, అక్కడ ఇచ్చేది ఈవెన్ మనుషులను తినచ్చు, అంత క్వాలిటీలో ఉంటుంది అది. మన ఫైన్ డైన్ హైఫై రెస్టారెంట్లో ఉన్న రెస్టారెంట్ హైజీన్ దే మెయింటైన్ ఇట్ ఇన్ ద ఫుడ్ ప్రిపరేషన్ జోన్ ఆఫ్ అనిమల్స్. సో దే ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ వర్క్ అండ్ కంపాషనేట్ ఉన్నారు కాబట్టి అంత చేయగలుగుతున్నారు. అదర్వైజ్ నోబడీ టేక్స్ దిస్ యాజ్ ఎ మేజర్ ఇనిషియేటివ్. ఈ కమర్షియల్ స్కేల్లో జూస్ ఆర్ నాట్ అ పార్ట్.